Hello everyone, hope you all are doing good. Welcome to Rise, the perfect guide. Rise లో మనం లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకుంటున్నాము. ఆ లాంగ్ టర్మ్ కోర్స్ లో మీ అందరికీ తెలుసు మనము ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ ని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ లో కొన్ని చాప్టర్స్ ఆల్రెడీ అయిపోయాయి. లిస్ట్ కొంచెం పెద్దది అయిపోతూ ఉంటుంది మనం వెళ్లే కొద్దీ. సో లేట్ చేయకుండా ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. మనకి తెలుసు ఆల్రెడీ మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇవాళ మనం లెక్చర్ నెంబర్ 4 లో ఉన్నాము, అంటే లాస్ట్ క్లాస్, ఆల్మోస్ట్ లాస్ట్ క్లాస్ ఈ రోజు. సో ఈ రోజు చాప్టర్ టాపిక్స్ కి వెళ్లే ముందు ఒకసారి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లో వెయిటేజ్ చూసేద్దాం. ఎస్, ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఎంసెట్ లో గ్యారంటీగా 1 క్వశ్చన్, నీట్ లో 1 క్వశ్చన్ అండ్ జేఈ మెయిన్స్ లో కూడా గ్యారంటీగా 1 క్వశ్చన్ వచ్చి తీరుతుంది. ఈ రోజు టాపిక్స్ ఏమేమి చూద్దాము అంటే థీరమ్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ప్యారలల్ యాక్సిస్. యాక్చువల్ గా ఇది మనం నిన్న కవర్ చేస్తాము. పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అండ్ parallel axis theorem, dynamics of rotational motion about a fixed axis. Yes, ఇది ఇవాళ మనం చదవాలి. And angular momentum in case of rotation about fixed axis, rolling motion. Yes, the biggest టఫెస్ట్ టాపిక్ అన్నమాట. ఒక పెద్ద దెయ్యం లాంటి టాపిక్, భూతం లాంటి టాపిక్ అని పిల్లలు అందరూ అనుకుంటారు. బట్ అంత దెయ్యం లాంటి భూతం లాంటి టాపిక్ కూడా కాదు. బట్ ఏంటంటే చాలా మందికి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు అనమాట. ఈ టాపిక్ కొంచెం డ్రైగా రాగా ఉంటుంది కాబట్టి అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ ఉండదు. సో దాట్ ఈస్ హౌ చిల్డ్రన్ ఫీల్, అంటే ఇది టఫ్ అని అనుకుంటారు. ఎస్, కొంచెం టఫ్ ఉంటుంది బైపీసీ పిల్లలకైతే, బికాస్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. కాబట్టి బైపీసీ పిల్లలు అయితే కొంచెం ఈ రోలింగ్ మోషన్ తో ఇబ్బంది పడతారు. ఇప్పటి వరకు ఏవైతే క్లాసులు చెప్పుకున్నామో వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, అవన్నీ చాలా ఈజీగానే ఉంటాయి. రైట్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీ, యాక్సెలరేషన్, హౌ టు లొకేట్ సెంటర్ ఆఫ్ మాస్ ఫర్ వేరియస్ బాడీస్. అలాగే మనం నిన్న రొటేటరీ మోషన్ కూడా స్టార్ట్ చేసేసుకున్నాం. యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి, టార్క్ అంటే ఏంటి, అండ్ కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది రొటేటరీ మోషన్ లో, ఇవన్నీ బాగా తెలియాలన్నమాట. అండ్ చాప్టర్ కూడా చాలా పెద్దది అయిపోతుంది, నెంబర్ ఆఫ్ టాపిక్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన. సో చాలా మంది ఏంటంటే కొంచెం బోరింగ్ గా ఫీల్ అవుతారు పిల్లలు. సో చాలా మంది పిల్లలకి ఇది నాట్ సో ఫేవరెట్ టాపిక్, బట్ మనం ట్రై చేద్దాం, తప్పకుండా ట్రై చేయాలి. సో రోలింగ్ మోషన్ తో స్టార్ట్ చేద్దామా? రోలింగ్ మోషన్ తో కన్నా లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం తో స్టార్ట్ చేసి రోలింగ్ మోషన్ లోకి వెళ్దాం. ఓకే, వాట్ ఈస్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం సేస్? ఈ లెసన్ ని ఈజీగా అర్థం చేసుకోవాలి, నాకు ఈజీగా ఉండాలి అంటే ఈ లెసన్ లో ప్రతి టాపిక్ ని దేంతో కంపేర్ చేసుకోవాలి అంటే మనము లీనియర్ మోషన్ తో కంపేర్ చేసుకోవాలి. లీనియర్ మోషన్ లో ఏమేం టర్మినాలజీ ఉంటాయో అవే టర్మినాలజీ మనకి యాంగులర్ మోషన్ లో కూడా ఉంటాయి. సో ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. కంపారిజన్ అన్నమాట. లీనియర్ మోషన్ కి అలాగే రొటేటరీ మోషన్ కి కంపారిజన్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇది డిఫరెన్సెస్ కాదు, కంపారిజన్స్. రొటేటరీ మోషన్ కి లీనియర్ మోషన్ కి కంపారిజన్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. లీనియర్ మోషన్ లో మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఉంటుంది కదా. లీనియర్ మోషన్ లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ని ఎస్ గాని ఎక్స్ గాని వై గాని సింబలైజ్ చేస్తాం. అదే రొటేటరీ మోషన్ లోకి వచ్చేటప్పటికి థీటా, యాంగులర్ మోషన్. ఇది లీనియర్ మోషన్, ఇది యాంగులర్ మోషన్. దీంట్లో లీనియర్ వెలాసిటీ. ఓకే, లీనియర్ మోషన్ లో లీనియర్ వెలాసిటీకి సింబల్ ఏమొస్తుంది లీనియర్ మోషన్ లో? వి. ఇనిషియల్ వెలాసిటీ అయితే యు రాస్తాము, ఫైనల్ వెలాసిటీ అయితే వి రాస్తాం. అదే సేమ్ రొటేటరీ మోషన్ లోకి వచ్చేటప్పటికి ఒమేగా, యాంగులర్ వెలాసిటీ. జస్ట్ యాంగులర్ అనే పదం పెట్టడం. లీనియర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, లీనియర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ. అలాగే యాక్సెలరేషన్. Linear acceleration is represented with A, angular acceleration is represented with alpha. Linear motion లో velocity ని ఎలా సింబలైజ్ చేస్తాము? ds by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, లీనియర్ డిస్ప్లేస్మెంట్. దీనికి వచ్చేటప్పటికి d theta by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాక్సెలరేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? dv by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ.
సేమ్ మనం యాంగులర్ కి వచ్చేటప్పటికి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. ఇంకేమైనా టర్మ్స్ ఉన్నాయి అంటే ఎస్, మాస్ అనే దానిని లీనియర్ మోషన్ లో మాస్ అనే దాన్ని ఎక్కడైతే వాడతామో మాస్ ఎం, అదే రొటేటరీ మోషన్ లోకి వచ్చేటప్పటికి ఇనర్షియా, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్పుకున్నాం కదా నిన్నంతా క్లాస్ లో. నిన్న చెప్పుకున్న క్లాస్ లో ఏదైతే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాడామో ఆ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్ సింబల్ ఫర్ ఇనర్షియా. అంటే మనం ఏం చెప్పుకుంటాము, లీనియర్ మోషన్ లో మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పుకుంటాం కదా. సేమ్ వే రొటేటరీ మోషన్ లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో ఇలాంటి టర్మ్స్ కంపారిజన్ చేసుకునేటప్పుడు లీనియర్ మొమెంటం అనేది ఒకటి ఉంటుంది మనకి. లీనియర్ మొమెంటం ఇజ్ ఈక్వల్ టు, లీనియర్ మొమెంటం ని P తో సింబలైజ్ చేస్తాం కదా, అలాగా L అనేది ఏంటి అంటే యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం. సో ఇలాగా లీనియర్ యాంగులర్ మనం కంపారిజన్ చేసుకుంటూ వెళ్తే మన అనాలిసిస్ చాలా ఈజీ అయిపోతుంది. ఈవెన్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ని కూడా రాసుకోవచ్చు. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనకి ఏమేమి ఉన్నాయి ఐడియా ఉందా? B is equal to లీనియర్ మోషన్ లో B is equal to U plus AT, S is equal to UT plus half AT square. అలాగే B square minus U square is equal to 2AS. ఇవి కదా మనం వాడుకునే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఇవే సేమ్ రొటేటరీ మోషన్ కి వచ్చేటప్పటికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి చూడండి. V ఫైనల్ వెలాసిటీ, U ఇనిషియల్ వెలాసిటీ కదా. ω2 మైనస్ ω1 is ω2 is equal to ω1 ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ. టైం ఎలాగో మార్చాం, మనం ఏం మార్చము. S ప్లేస్ లో ఏమొస్తుంది తీటా, ω1 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏ ప్లేస్ లో ఆల్ఫా టీ స్క్వేర్. V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2AS. ω2 స్క్వేర్ మైనస్ ω1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 ఆల్ఫా తీటా. చూసారా ఎంత ఈజీ అయిపోతుంది. చాలా మంది రొటేటరీ మోషన్ అంటే భయపడతారు, కానీ దాన్ని చదివే విధానంలో, నేర్చుకునే విధానంలో నేర్చుకుంటే గనక దీనంత ఈజీ టాపిక్ ఇంకొకటి ఉండదు అనమాట. సో ఇలా చాలా ఈజీగా మనము కంపారిజన్ చేసుకోవచ్చు. సో ఇది మన ఈజీ మెథడ్ టు రిమెంబర్ అన్నమాట. ఈ టర్మినాలజీ ఇక్కడ నేను ఏదైతే గీసానో ఈ టర్మినాలజీ అంతా గుర్తుపెట్టుకోండి. Now moving on to law of conservation of angular momentum. Angular momentum అంటే జస్ట్ లైక్ మన లీనియర్ మొమెంటం ఎలా చెప్పుకుంటామో angular momentum కూడా అంతే. Now according to the law of conservation of angular momentum, if there is no external couple acting, then total angular momentum of a rigid body is conserved. The total angular momentum of a rigid body is conserved. అంటే మన మొమెంటం లీనియర్ మొమెంటం లో ఏం చెప్పుకుంటాము, the total linear momentum is conserved. అంటే the total linear momentum before collision is equal to the total linear momentum after collision. Similarly, the total angular momentum before collision or before rotation is equal to the total angular momentum after rotation. So ఇక్కడ dl by dt is conserved అన్నమాట. సో dl by dt, L ప్లేస్ లో మనం ఏం రాస్తాము అంటే r bar cross p bar. యాంగులర్ మొమెంటం L కి ఫార్ములా రాసుకోండి, L bar is equal to r bar cross p bar. లీనియర్ మొమెంటం స్కేలారా వెక్టారా? పావని ఐడియా ఉందా? పావని, లీనియర్ మొమెంటం p ఏదైతే ఉందో అది స్కేలారా వెక్టారా? లీనియర్ మొమెంటం p అనేది స్కేలారా వెక్టారా ఎలా తెలుస్తుంది? లీనియర్ మొమెంటం p అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి యాంగులర్ మొమెంటం కూడా వెక్టార్ క్వాంటిటీనే. ఓకే, లీనియర్ మొమెంటం వెక్టార్ క్వాంటిటీ, అట్ ద సేమ్ టైం యాంగులర్ మొమెంటం కూడా వెక్టార్ క్వాంటిటీ కాబట్టి మనం క్రాస్ ప్రొడక్ట్ వాడతాం అనమాట. యాంగులర్ మొమెంటం ఇస్ ఈక్వల్ టు r bar cross p bar. సో ఇక్కడ కన్సర్వ్డ్ అనే పదానికి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం రాసాము, dl by dt రాస్తే d by dt of r bar cross p bar. ఒక్కొక్క దాన్ని విడిగా UV మెథడ్ అప్లై చేసాం. సో r బార్ ని పక్కన పెట్టి ఫస్ట్ dp బార్ బై dt చేసాము, ప్లస్ p బార్ ని పక్కన పెట్టి dr బార్ బై dt చేసాం అనమాట. సో ఇలా చేసినప్పుడు చేసాం, కానీ dr బార్ బై dt అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఏమంటాం మనం? వెలాసిటీ.
ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. ఇంకా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? న్యూటన్స్ సెకండ్ లా గుర్తుందా? న్యూటన్స్ సెకండ్ లా స్టేట్మెంట్ ఇది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. అండ్ పీ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మళ్ళీ? ఎం ఇంటూ వి బార్. ఇవన్నీ మన నోన్ క్వాంటిటీస్. ఇవన్నీ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో అవన్నీ ఆన్సర్డ్ P is equal to MV. Yes, very good Pavni. నీకు మొమెంటం గుర్తుంది కాబట్టి మంచిది, బికాస్ ప్రీవియస్ నాలెడ్జ్ లేకపోతే ఇవి గుర్తుండడం కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈక్వేషన్ 2 ఇది ఉంది కదా, ఈ ఈక్వేషన్ 2 లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే డిఎల్ బార్ బై డిటి ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ప్లస్, ఇందాక ఇక్కడ ఏముంది చూడు, పి బార్ క్రాస్ డిఆర్ బార్ బై డిటి. పి బార్ క్రాస్ dr bar by dt. ఓకే, dr bar by dt అంటే ఏం చెప్పుకున్నాము? dr bar by dt is nothing but velocity. p bar ప్లేస్ లో ఏం రాసుకోవాలి? mv bar. సో p bar ప్లేస్ లో mv bar క్రాస్ dr bar by dt ప్లేస్ లో v bar. మనకి తెలుసు క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ సెల్ఫ్ వెక్టార్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఒక వెక్టార్ ని మళ్ళీ దాంతోనే క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది అంటే 0. సో ఆ రకంగా ఈ పార్ట్ అంతా కూడా 0 అయిపోయింది అనమాట. సో మనకి మిగిలింది ఏంటి? ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ మాత్రమే మిగిలింది. అయితే ఒక్కసారి నిన్నటి క్లాస్ గనక గుర్తు తెచ్చుకుంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఏమైనా గుర్తొచ్చిందా? ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఈజ్ నథింగ్ బట్ టార్క్. ఓకే, సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ కాబట్టి డిఎల్ బార్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు టౌ బార్. డిఎల్ బార్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు టౌ బార్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీలో కూడా ఒక 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది, కన్సర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని. సో దానికోసమైనా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టార్క్ అనేది ఏంటి అంటే నేను చెప్పుకున్నాం కదా, టార్క్ అనేది ఇట్ ఈస్ అ ఫోర్స్. ఒకసారి టార్క్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. టార్క్ అని టౌ అనే సింబల్ తో రాస్తారు, గ్రీక్ ఆల్ఫాబెట్ అన్నమాట. మనకి ఎలా అయితే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఉంటాయో గ్రీక్ ఆల్ఫాబెట్స్, అలాగా టౌ అనేది కూడా ఒక గ్రీక్ ఆల్ఫాబెట్. సో టార్క్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ ఫోర్స్. ఇట్ ఈస్ ఏ ఫోర్స్. నేను ఆల్రెడీ చెప్పాను, బట్ జస్ట్ రిమైండ్ చేస్తున్నాను సో దట్ కొత్త టాపిక్ కదా, కొంచెం నలగడానికి టైం పడుతుందని. ఇట్ ఈస్ అ ఫోర్స్ విచ్ బ్రింగ్స్ రొటేటరీ ఎఫెక్ట్ ఆర్ రొటేటరీ మోషన్ ఇన్ ఏ బాడీ, ఇన్ ఏ రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీ అంటే ఏంటి కూడా నిన్నటి క్లాస్ లో చెప్పుకున్నాము. సో ఒక రిజిడ్ బాడీలో రొటేటరీ ఎఫెక్ట్ తీసుకురావాలి అంటే దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ పేరు ఏంటి అంటే టార్క్ అన్నమాట. సో టౌ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అనేది దాని ఫార్ములా, ఆర్ టౌ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఎఫ్ సైన్ థీటా. సో డిఎల్ బార్ బై డిటి ఇస్ ఈక్వల్ టు టౌ. అయితే ఇక్కడ మనకి 4 మార్క్ క్వశ్చన్ లో ఒక పార్ట్ చెప్తారు ఏంటి అంటే, ఇందులో ఒకసారి చూడండి, దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ కపుల్ యాక్టింగ్. అదే కండిషన్ ఇక్కడ తీసుకుందాం. ఇఫ్ దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్, నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్, ఒకవేళ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే టౌ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. టార్క్ 0 అవుతుంది అనమాట. సో టౌ ప్లేస్ లో 0 పెడితే ఏమైంది మనకి? డిఎల్ బార్ బై డిటి ఇస్ ఈక్వల్ టు 0. ఒక డిఫరెన్సియేషన్, ఒక ఫంక్షన్ యొక్క డిఫరెన్సియేషన్ ఎప్పుడు 0 అవుతుంది? ఎప్పుడు 0 అవుతుంది అంటే అది కాన్స్టాంట్ అయినప్పుడు. కాన్స్టాంట్ కి డిఫరెన్సియేషన్ 0. డిఫరెన్సియేషన్ ఇది బైపీసీ వాళ్ళకి తెలుస్తుందో లేదో అందుకే ఇక్కడ రాస్తున్నాను. differentiation of a constant, differentiation of a constant is always equal to 0. పావని గుర్తుపెట్టుకో, ఇదొక మ్యాథ్స్ రూల్ అన్నమాట. ఇదొక మ్యాథ్స్ రూల్. డిఫరెన్సియేషన్ ఆఫ్ అ కాన్స్టెంట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. సో దాని ప్రకారం దీని డిఫరెన్సియేషన్ 0 అయ్యింది అంటే ఎల్ బార్ మస్ట్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎల్ అనేది కాన్స్టెంట్ అవ్వాలి. ఇదే కదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం సేస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం సేస్ దట్ యాంగులర్ మొమెంటం రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తాం. సో ప్రూవ్ చేసాము అంటే ఇదే మన
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్ ఐపీ క్వశ్చన్ కూడా, కాబట్టి ఈ డెరివేషన్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి రోలింగ్ మోషన్ దగ్గరకు వద్దాం. ఎస్, రోలింగ్ మోషన్ అంటే ఏంటి? వన్ ఆఫ్ ద టఫెస్ట్ అని స్టూడెంట్స్ ఫీల్ అయ్యే టాపిక్, అండ్ కొంచెం బోరింగ్ గా కూడా ఉంటుంది బైపీసీ వాళ్ళకి, బికాస్ దీంట్లో మ్యాథ్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఇందులో బాగా చేయగలుగుతాము. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయపామని ఏం కంగారు పడకు, చాలా ఈజీగా నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సో రోలింగ్ మోషన్ అంటే ఏంటి? రోలింగ్ మోషన్ లో ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను 3 టైప్స్ ఆఫ్ మోషన్ చూపిస్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాడీ ఉంది, ఈ బాడీని ఇలా తీసుకొచ్చాను. ఇలా తీసుకొస్తే ఏమవుతుంది? ఈ బాడీ జస్ట్ స్ట్రెయిట్ లైన్ మోషన్ లో వెళ్తోంది అంతే. స్ట్రెయిట్ లైన్ మోషన్ లో మాత్రమే వెళ్తోంది కాబట్టి దీనిని ఏమంటాము అంటే ట్రాన్స్లేటరీ మోషన్ లేదా లీనియర్ మోషన్ అంటారు. ఇది ప్యూర్ లీనియర్ మోషన్ ఆర్ ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్. అలా కాకుండా ఇప్పుడు ఇలా రొటేట్ అవుతుంది, ఇక్కడే ఉంది, కదలట్లేదు, ఉన్న చోటనే ఇలాగా రోల్ అవుతుంది. దీన్ని ఏమంటాము? ప్యూర్ రోలింగ్. ఉన్న చోటనే ఉంది, రొటేట్ అవుతోంది, ఇలాగా ఇలా తిరుగుతోంది కాబట్టి ప్యూర్ రోలింగ్. ఇప్పుడు చూడు, ఇలా రొటేట్ అవుతూ ముందుకు జరుగుతోంది, తిరుగుతూ ముందుకు జరుగుతోంది, తిరుగుతూ ముందుకు జరుగుతోంది కాబట్టి దీనిని రోలింగ్ అంటారనమాట. రొటేటరీ వేరు, రోలింగ్ వేరు. ఓకే, సో రొటేటరీ అంటే ప్యూర్ రొటేషన్ లో బాడీ ఒక చోటనే ఉంటుంది. ఇలా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఇలా ఉంది అనుకుంటే దాని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది అంతే. ఇలా తిరుగుతూ ఉంటే దానిని రొటేటరీ మోషన్ అంటారు. రోలింగ్ అంటే ఏంటి? తిరుగుతూ ముందుకు కూడా వెళ్ళాలన్నమాట. బాడీ తిరుగుతూ ముందుకు వెళ్ళాలి, దానిని రోలింగ్ అంటారు. సో రోలింగ్ మోషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్, ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ ప్లస్ ప్యూర్ రొటేటరీ మోషన్. ఈ రెండు కలిస్తేనే రోలింగ్ మోషన్ అవుతుంది అనమాట. సో రోలింగ్ మోషన్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ ప్లస్ ప్యూర్ రొటేటరీ మోషన్. ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ ప్లస్ ప్యూర్ రొటేటరీ మోషన్ గివ్స్ యూ రోలింగ్ మోషన్. ఒక సర్ఫేస్ మీద బాడీ ఇలా రోల్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఒక సర్ఫేస్ కన్సిడర్ చేద్దాము. ఈ సర్ఫేస్ మీద ఒక బాల్ రోల్ అవుతోంది. ఓకే, స్పియర్, ఒక బాల్ రోల్ అవుతుంది. రోల్ అవుతున్న బాల్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఉండాలి కదా. ఈ పాయింట్ ఏంటి అంటే దాని సెంటర్ ఆఫ్ మాస్ అనుకుందాం. ఓ అనే పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. ఇప్పుడు ఇది రోల్ అవుతూ ముందుకెళ్ళాలి, అవునా? రోలింగ్ అంటే ఏంటి? రొటేట్ అవుతూ ట్రాన్స్లేటరీ మోషన్, తిరుగుతూ ముందుకు వెళ్ళాలి, ఇలా తిరుగుతూ ముందుకెళ్ళాలి. సో దీని నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతాయి అంటే ఇది ఇలా రొటేట్ అవుతోంది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక రొటేటరీ మోషన్, ఇలా తిరుగుతూ 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 ముందుకెళ్తుంది, అవునా? దీని మీద ఏదైనా ఒక పాయింట్ ని కన్సిడర్ చేద్దాం. పాయింట్ ఏని కన్సిడర్ చేస్తే ఇక్కడ ఉండే పాయింట్ ఏ ఎక్కడికి వచ్చింది? హాఫ్ రొటేషన్ తర్వాత ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇంకొక హాఫ్ రొటేషన్ తర్వాత మళ్ళీ కిందకి వస్తుంది, ఇంకో హాఫ్ రొటేషన్ తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది, ఇంకో హాఫ్ రొటేషన్ తర్వాత మళ్ళీ కిందకి వస్తుంది. ఇప్పుడు దీని మోషన్ అబ్జర్వ్ చేస్తే ఇలా వచ్చింది, అవునా? ఇదొక హాఫ్ సర్కిల్, ఇదొక హాఫ్ సర్కిల్. అంటే టోటల్ ఎంత తిరిగింది? 1 కంప్లీట్ సర్కిల్ తిరిగింది అనమాట. సో దీంట్లో ఎస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ని ఎలా రాస్తాము అంటే 2πr. ఆర్ రేడియస్ ఉన్న సర్కిల్ అనుకుంటే 2πr డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ 1 కంప్లీట్ రొటేషన్ అనమాట. ఎస్ ఇస్ ఈక్వల్ టు 2πr మీనింగ్ ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ 1 కంప్లీట్ రొటేషన్. S is equal to 2πr. ఇందులో మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సి అనే పార్టికల్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్, ఈ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయి. సి అనే పార్టికల్ ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది స్పియర్, v1 వెలాసిటీ అట్ ద టాప్ మోస్ట్ పాయింట్, అండ్ ఇక్కడ v2 అనే అనుకుందాము. ఇక్కడికి వచ్చేటప్పటికి p0 అనేది ఏంటంటే బాటమ్ మోస్ట్ పాయింట్ విచ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద గ్రౌండ్. గ్రౌండ్ తో కాంటాక్ట్ లో ఉన్న బాటమ్ మోస్ట్ పాయింట్. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెలాసిటీ అట్ p0 is equal to 0.
రిలేటివ్ మోషన్ ఉండదన్నమాట. ఈ పాయింట్ దగ్గర ఇది కాంటాక్ట్ లో అతుక్కుపోయింది, గ్రౌండ్ కి అతుక్కుపోవడం వలన ఫర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం అంత అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ ఫర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏం జరుగుతుంది అంటే కరెక్ట్ గా P0 దగ్గర ఉండే పార్టికల్ ఏదైతే ఉందో, మొత్తం బాడీ కాదు, మనం మాట్లాడేది ఏంటి పార్టికల్. P0 అనేది ఒక పార్టికల్ అట్ దిస్ పాయింట్. ఈ బాడీ మొత్తంలో ఈ పాయింట్ దగ్గర P0 అనేది ఒక పార్టికల్, P1 అనేది ఒక పార్టికల్ విచ్ ఇస్ అట్ టాప్ మోస్ట్ పాయింట్, P2 అనేది సమ్ అదర్ పార్టికల్. సో అలా కన్సిడర్ చేసినప్పుడు బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర ఏదైతే గ్రౌండ్ లో కాంటాక్ట్ లోకి వచ్చిందో ఆ పార్టికల్ వెలాసిటీ ఏమవుతుంది అంటే 0. వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ విచ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు V1 కి అనాలిసిస్ చేద్దాం. ఓకే, V1 కి అనాలిసిస్ చేస్తే మనం 3 కండిషన్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ కండిషన్ VCM, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ O అనే పాయింట్ ఇది ఎన్ని రొటేషన్స్ చేసినా సరే, ఎన్ని రొటేషన్స్ నంబర్ ఆఫ్ రొటేషన్స్ తిరిగినా O అనే పాయింట్ ని అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ లైన్ పాత్ లో ఉందా లేదా అంటే O అనే పాయింట్ ఎప్పుడు కూడా ట్రాన్స్లేటరీ మోషన్ లోనే ఉంటుంది. O అనే పాయింట్ ఏంటి, సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. సో దాని వెలాసిటీని ఏమంటాము అంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఇప్పుడు మనం తీసుకునే కండిషన్స్ 3 ఉంటాయి. వెన్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. ఓకే, అండ్ r ఒమేగా ఎలా వచ్చిందో అది కూడా చెప్తాను. వెలాసిటీ అంటే ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమనుకున్నాము 2πr/t. డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ 1 కంప్లీట్ రొటేషన్. అయితే 2π/t ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2π/t ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు ఒమేగా. సో VCM ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి r ఒమేగా, ఇలా వస్తుంది అనమాట ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మనం 3 కండిషన్స్ తీసుకుంటాము. VCM ఇజ్ ఈక్వల్ టు r ఒమేగా. సెకండ్ కండిషన్ VCM is less than r omega, and third condition VCM is greater than r omega. ఈ 3 కండిషన్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది, whenever VCM is equal to r omega, ఈ కండిషన్ లో the body remains in pure rolling. ఇది దేనికి కండిషన్ అంటే ప్యూర్ రోలింగ్ కి కండిషన్ అన్నమాట. ఇక్కడ బాడీ ట్రాన్స్లేటరీ మోషన్ లోనూ ఉంటుంది, అలాగే రొటేటరీ మోషన్ లో కూడా ఉంటుంది. నెక్స్ట్, when VCM is less than r omega, when VCM is less than r omega, the wheel slips. ప్యూర్ రోలింగ్ లో ఉండదు, స్లిప్ అవుతుంది. అంటే ఇలా తిరుగుతూ వెళ్లాల్సింది ఇలా స్లిప్ అయిపోతుంది అనమాట. ఇలా స్లిప్ అవ్వడాన్ని స్కిడ్డింగ్ లేదా స్లిప్పింగ్ అంటారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీల్ స్లిప్స్ బ్యాక్వర్డ్స్. వీల్ స్లిప్స్ బ్యాక్వర్డ్స్ బికాస్ VCM తక్కువ, r ఒమేగా ఎక్కువ ఉండడం వలన వీల్ స్లిప్స్ బ్యాక్వర్డ్స్. ఒమేగా డైరెక్షన్ చూడండి ఇటువైపు ఉంది, బికాస్ వీల్ ఇలా రొటేట్ అవుతుంది కదా, సో వీల్ ఇలా వెనక్కి స్లిప్ అయిపోతుంది అనమాట. సో ఒమేగా డైరెక్షన్ ఇటువైపు ఉంది, r ఒమేగా ఎక్కువ, V తక్కువ ఉంది కాబట్టి, VCM తక్కువ, r ఒమేగా ఎక్కువ ఉంది కాబట్టి the wheel slips backwards. Now coming to condition VCM greater than r omega. r omega తక్కువ, ఇటు ఎక్కువ ఉండడం వలన the wheel slips forward. The wheel slips forward direction. సో ఓన్లీ VCM is equal to r omega అయినప్పుడు మాత్రమే వీల్ అనేది రొటేట్ అవుతుంది, సారీ ప్యూర్ రోలింగ్ లో ఉంటుంది. మిగతా 2 కండిషన్స్ లోనూ ఏది ఎక్కువైతే దానిని బట్టి ఆ డైరెక్షన్ లో వీల్ అనేది స్లిప్ అయిపోతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, ఈ డౌన్ బాటమ్ మోస్ట్ పార్ట్ దగ్గర వీల్ ఏదైతే గ్రౌండ్ దగ్గర కాంటాక్ట్ లో ఉందో ఆ పార్టికల్ వెలాసిటీ ఏంటి అంటే 0. ఓకే, ఆ పార్టికల్ వెలాసిటీ 0 అవుతుంది. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఒకసారి మనం గుర్తు పెట్టుకుందాము. ఇందులో మనకి ఏమేం వెలాసిటీస్ ఉంటాయి అంటే మనకి ఏం చెప్పుకున్నాము, రోలింగ్ మోషన్, రోలింగ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రోలింగ్ మోషన్ లో ఏం చెప్పుకున్నాము, వెలాసిటీ ఆఫ్ రోలింగ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రొటేటరీ మోషన్. ఓకే, రొటేటరీ మోషన్. అయితే ఇవన్నీ వెక్టార్ క్వాంటిటీస్. వెక్టార్ క్వాంటిటీస్ ని నార్మల్ గా యాడ్ చేయకూడదు కదా, సో B బార్లు పెట్టుకోవాలన్నమాట.
బార్లు పెట్టుకుంటే ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ రోలింగ్ ఓన్లీ మాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే ఎస్ పావని, బార్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం, బికాస్ వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో నీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంటుంది వెక్టార్ క్వాంటిటీ అంటే మనం బార్ పెడతాము. ఇక్కడ నేను బార్ పెట్టలేదు అంటే మాగ్నిట్యూడ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే అండర్ స్క్వేర్ రూట్ విటీ స్క్వేర్ ప్లస్ విఆర్ స్క్వేర్ ప్లస్ 2VT VR cos theta. ఈ ఫార్ములా గుర్తొచ్చిందా పావని? స్కేలార్ కాదు, స్కేలార్ అంటే మాగ్నిట్యూడ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాము. మాగ్నిట్యూడ్ ఫార్ములా గుర్తుందా? మాడ్యులస్ ఆఫ్ A బార్ ప్లస్ B బార్ ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB cos theta. ఎస్, నీకు గుర్తొచ్చిందా ఈ ఫార్ములా? ఎస్, వెరీ గుడ్. అదే అంటే నువ్వు టైప్ చేయలేవు కాబట్టి నేనే చెప్తున్నాను, యూ జస్ట్ సే ఎస్ ఆర్ నో. నీకు గుర్తుందా లేదా చెప్తే సరిపోతుంది. సో ఇదే ఫార్ములాని నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట, బికాస్ వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి మనం అదే ఫార్ములాని అప్లై చేస్తాం. ఒకవేళ VT VRs ఈక్వల్ అయిపోతే మనకి 2 cos theta by 2 వస్తుంది. సో అది మనం నెక్స్ట్ అప్లికేషన్స్ లో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రోలింగ్ బాడీ ఒకసారి చూద్దాం. వెలాసిటీ చూసేసాము, రోలింగ్ బాడీ, వెలాసిటీ ఆఫ్ రోలింగ్ బాడీ అయిపోయింది. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ రోలింగ్ బాడీ. ఎన్ని వెలాసిటీస్ ఉన్నాయి? 2 వెలాసిటీస్ కాంబినేషన్ రోలింగ్ బాడీ వెలాసిటీ కాబట్టి ఆబ్వియస్ గా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రోలింగ్ బాడీ కూడా ఏ కాంబినేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్ ప్లస్ kinetic energy in rotatory motion. Kinetic energy translatory plus kinetic energy rotatory. Kinetic energy translatory ki formula enti? Translatory ante enti? Linear motion. Linear motion lo kinetic energy formula half mv square plus నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి రోలింగ్ బాడీలో ఒక బాడీ రోల్ అవుతున్నప్పుడు, గ్రౌండ్ మీద ఇలా రోల్ అవుతున్నప్పుడు స్ట్రైట్ లైన్ మోషన్ లో ఉండేది ఏంటి అంటే కేవలం సెంటర్ ఆఫ్ మాస్ పార్టికల్ మాత్రమే. మిగతా అన్ని పార్టికల్స్ రొటేట్ అయిపోతూ ఉంటాయి, కానీ సెంటర్ ఆఫ్ మాస్ పార్టికల్ మాత్రం కదలకుండా అలాగే స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది. సో ఈ కేసులో VCM ఇస్ నథింగ్ బట్ వెలాసిటీ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్. సో ఇక్కడ మనం VCM స్క్వేర్ రాసుకోవచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఇన్ రొటేటరీ మోషన్, రొటేటరీ మోషన్ లోకి వచ్చేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి అంటే హాఫ్ I ఒమేగా స్క్వేర్, హాఫ్ I ఒమేగా స్క్వేర్. I ప్లేస్ లో మనం కావాలి అనుకుంటే I ఇజ్ ఈక్వల్ టు MK స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. నిన్న చెప్పాను కదా రేడియస్ ఆఫ్ గైరేషన్. K అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ గైరేషన్. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ ఐడెంటిఫికేషన్ రావాలి మనకి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ రోలింగ్ బాడీ ఇజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ రొటేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ లో కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv స్క్వేర్ ప్లస్ రొటేటరీ మోషన్ లో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ I ఒమేగా స్క్వేర్. I అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ వెలాసిటీ. V కి ఒమేగాకి నిన్న రిలేషన్ కూడా చెప్పుకున్నాము. V ఇజ్ ఈక్వల్ టు R ఒమేగా. ఇది కూడా మనం నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకే, ఇది రోలింగ్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ ఒకసారి రోలింగ్ బాడీకి కండిషన్ ఆర్ ఓకే, దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ I అనేది మళ్ళీ ఏంటి అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్పుకున్నాం కదా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ బాడీస్ అని చెప్పాను ఆల్రెడీ. అంటే స్పియర్ కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వేరే ఫార్ములా ఉంటుంది, డిస్క్ కి వేరే ఫార్ములా ఉంటుంది, రాడ్ కి వేరే ఫార్ములా ఉంటుంది. గుర్తుందా? రాడ్ అయితే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి? ml స్క్వేర్ బై 12. అదే మనకి రింగ్ అయితే mr స్క్వేర్. అలాగే స్పియర్ అయితే 2/5 mr స్క్వేర్. అదే మనకి హాలో స్పియర్ అయితే 2/3 mr స్క్వేర్. I వాల్యూస్ అందుకే నిన్న చెప్పుకున్నాం కదా, మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించి ఎన్ని కేసెస్ ఉంటే అన్ని కేసెస్ బోల్డ్ అన్ని ఫార్ములా ఉంటాయి అన్నమాట. సో ఆ అప్లికేషన్ కి సంబంధించి ఆ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా గుర్తు పెట్టుకుని వేయడమే కొంచెం చిరాకు వచ్చే పని అనమాట. అందుకే స్టూడెంట్స్ కొంచెం దీన్ని పక్కన పెడుతూ ఉంటారు. బికాస్ అన్ని ఫార్ములే నేను గుర్తుపెట్టుకోలేను, డిరైవ్ చేసుకోవచ్చా అంటే డిరైవ్ చేసుకోవచ్చు, కానీ
ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఇన్ని ఫార్ములా ఎక్కడ డిరైవ్ చేసుకుంటాము, ఎక్కడ టైం సరిపోతుంది అంటే ఖచ్చితంగా ఇవన్నీ మనకి మెమరైజ్ అవ్వాలి అంటే కొంచెం టఫ్ టాపిక్ బట్ నాట్ ఇంపాసిబుల్. సో మీరు కావాలంటే మెమరైజ్ చేసుకుని ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను నెక్స్ట్ ఏంటి అంటే రోలింగ్ ఆన్ ఆఫ్ అ బాడీ ఆన్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్ చూద్దాం. రోలింగ్ ఏ బాడీ ఆన్ an inclined plane. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఒక బాడీని రోల్ చేస్తే ఎలా ఉంటుంది, దొల్లుకుంటూ వచ్చి కింద పడిపోతుంది అంతే. సో ఆ దొల్లుకుంటూ వచ్చేటప్పుడే మనం దాన్ని అనాలిసిస్ చేస్తాం అన్నమాట. సో లెట్ us డ్రా వన్ బిగ్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇది మన ఇంక్లైన్డ్ ప్లేన్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్. ఇందు మీద ఒక బాడీ రోల్ అవుతూ వస్తుంది. అయితే రోల్ అవ్వాలి అంటే ఫ్రిక్షన్ ఉండాలా అక్కర్లేదా? ఫ్రిక్షన్ కంపల్సరీగా ఉండాలి. ఫ్రిక్షన్ లేకపోతే ఏమవుతుంది, ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ అనుకుందాం. ఫ్రిక్షన్ లేకపోతే ఇలా జారిపోతుంది, ఇలా స్కిడ్ అయిపోతుంది బాడీ, అంటే ఇది రోలింగ్ కాదు. రోల్ అవ్వాలి అంటే కొంచెం ఆగుతూ నెమ్మదిగా ఇలా తిరగాలి, తిరుగుతూ కిందకి పడాలి. ఇది రోలింగ్ మోషన్, ఇది స్కిడ్డింగ్ నాట్ రోలింగ్. సో స్మూత్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద స్కిడ్డింగ్ జరుగుతుంది కానీ రోలింగ్ జరగదు. సో ఖచ్చితంగా ఒక బాడీ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద రోల్ అవ్వాలి అంటే దానికి ఫ్రిక్షన్ ఉండి తీరాలి. ఫ్రిక్షన్ లేకపోతే రోలింగ్ జరగదు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక రోలింగ్ బాడీని తీసుకుందాం. ఇది ఒక రోలింగ్ బాడీ, ఒక స్పియర్ దీని మీద రోల్ అవుతుంది. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసేయడమే మనకు నార్మల్ గా తెలిసిన ఫ్రీ బాడీ డయాగ్రామే. ఇది ఒక సిలిండర్ అనుకుందాం. సిలిండర్ అంటే ఏంటి, మనం ఈ పార్ట్ నే చూస్తున్నాము, దాని వెనకాల ఇంకా ఇలా ఎక్స్టెండ్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఇలా ఉంది అనుకుంటే సిలిండర్ ఇలా రోల్ అవుతూ ఉంటుంది కదా, ఇలా రోల్ అవుతుంది అనమాట. సిలిండర్ ఇలా దొల్లుకుంటూ వస్తుంది. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే వెయిట్ ఆఫ్ ద బాడీ ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. వెయిట్ అనంగానే గుర్తొచ్చేయాలన్నమాట. వెంటనే వెయిట్ అనంగానే గుర్తు రావాల్సింది ఏంటి, ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఇప్పుడు ఈ బాడీ ఇక్కడ సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉంది. సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉన్నప్పుడు కాంటాక్ట్ ఫోర్స్ ఏముంటుంది, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ N, నార్మల్ రియాక్షన్ ఫోర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాము, mg ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తాము. ఇక్కడ వచ్చే కాంపోనెంట్ ఏంటి, mg cos theta. ఇక్కడ వచ్చే కాంపోనెంట్ ఏంటి, mg sin theta. నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అవుతున్నామా, ఎస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది కదా. ఇంకా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది, బాడీ మూవ్మెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్. అంతే, అయిపోయింది. ఈ మాత్రం అర్థమైంది అంటే రోలింగ్ ఓవర్ ఇంక్లైన్డ్ ప్లేన్ అయిపోయినట్లే. చాలా మంది ఇది చాలా టఫ్, రోలింగ్ ఆన్, అసలు రోలింగ్ మోషనే కష్టము, హారిజాంటల్ మీద రోల్ అవ్వడమే అర్థం చేసుకోవడం కష్టం, ఇంకా ఇంక్లైన్డ్ ప్లేన్ మీద అంటే ఇంకా చాలా కష్టం అని అనుకుంటారు. పావని ఇది ఏమైనా కష్టంగా అనిపించిందా? మనం ఇదివరకు నేర్చుకున్న ఫ్రీ బాడీ డయాగ్రామే కదా, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో, ఫ్రిక్షన్ లో ఈ డయాగ్రామ్ గీస్తూనే ఉంటాం. సో ఎస్ కష్టంగా అనిపించిందా, అనిపించలేదా? అంటే కష్టంగా అనిపించలేదు కదా, అందుకే ఎస్ అన్నావు కదా. ఎస్ అయినా ఓకే. సో మళ్ళీ ఇప్పుడు దీని నుంచి అర్థం చేసుకోవడమే. దీని నుంచి ఏం రాసుకుంటాము, n is equal to mg cos theta. బికాస్ ఆ డైరెక్షన్ లో బ్లాక్ మూవ్ అవ్వట్లేదు, కానీ బ్లాక్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది యాక్సలరేషన్ తో. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, స్మాల్ f is equal to mg sin theta. ఒకవేళ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయితే, స్మాల్ f is equal to mg sin theta ఒకవేళ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయితే, అలా కాదు అనుకుంటే mg sin theta minus f is equal to mg sin theta minus f is equal to ma. mg sin theta minus f is equal to ma. mg sin theta minus f ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, mu k into n is equal to ma. ఇదంతా మనము ఫ్రిక్షన్ లో నేర్చుకున్నాము. n ప్లేస్ లో మళ్ళీ mg cos theta రాసుకుంటే m ఇక్కడ యాక్చువల్ గా క్యాన్సిల్ అయిపోతాయి మనకి, అండ్ మనకి మిగిలేది ఏంటి అంటే g ఇంటూ sin theta minus mu k cos theta is equal to a యాక్సలరేషన్. కానీ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే
tau net is equal to tau1 plus tau2 plus tau3 plus and so on. ఇక్కడ ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఒకటి ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది, రెండోది గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది. ఓకే, సో ఈ అన్నిటి వల్ల టార్క్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో టౌ ఇస్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏం మిగిలింది అంటే కేవలం ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల వర్క్ జరుగుతోంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతోంది కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఆ బ్లాక్ రేడియస్ ఆర్. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ ఆర్. సో ఇక్కడ నుంచి టౌ ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం మనము? టౌ ఇస్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా రాసుకోవచ్చు కదా. టౌ ఇస్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా ఎఫ్ ఇంటూ ఆర్. ఇక్కడ నుంచి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఆర్ బై ఐ, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇలా కూడా రాసుకోవచ్చు. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఐ, సారీ ఎఫ్ ఇంటూ ఆర్ బై ఐ. ఐ అంటే ఏంటి ఇక్కడ? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో ఈ మాత్రం నేర్చుకుంటే చాలు, మనకి రోలింగ్ మోషన్ లో హెల్ప్ అవుతుంది. జస్ట్ క్వశ్చన్స్ చూద్దాము. ఎక్స్ప్లెయిన్ వై ఫ్రిక్షన్ ఇస్ నెసెసరీ టు మేక్ డిస్క్ ఇన్ ఫిగర్ రోల్ ఆన్ ఇన్ ద డైరెక్షన్ ఇండికేటెడ్. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఇలా డిస్క్ రొటేట్ అవ్వాలి అంటే ఫ్రిక్షన్ అవసరమా కాదా? ఎస్, ఫ్రిక్షన్ అవసరం. ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే ఏమవుతుంది? బాల్ రోల్ అవ్వదు, స్కిడ్ అయిపోతుంది అనమాట. సో ఇఫ్ దేర్ ఈస్ నో ఫ్రిక్షన్, ఇఫ్ దేర్ ఈస్ నో ఫ్రిక్షన్, the disc just skids, స్కిడ్ అయిపోతుంది, రోల్ అవ్వదు. సో ఖచ్చితంగా రోలింగ్ మోషన్ జరగాలి అంటే ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వాల్సిందే. నెక్స్ట్, గివ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అట్ బి. కరెక్ట్ గా బి దగ్గర ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది? బి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ డైరెక్షన్ లో రోల్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది మనకి అంటే ఫ్రిక్షన్ సి. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, ఈ బాడీ వచ్చి దీన్ని ఇలా పుష్ చేస్తోంది కాబట్టి ఫ్రిక్షన్ దానిని అపోజ్ చేస్తూ ఉంటుంది. సో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆఫ్టర్ పర్ఫెక్ట్ రోలింగ్ బిగిన్స్? బీయింగ్స్ కాదు, బిగిన్స్. పర్ఫెక్ట్ రోలింగ్ బిగిన్స్. పర్ఫెక్ట్ రోలింగ్ బిగిన్ అయ్యింది అంటే ఫ్రిక్షన్ జీరో అయిపోతుంది. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ కి వెళ్దాం. ఏ సాలిడ్ డిస్క్ అండ్ రింగ్. రెండు బాడీస్ ఉన్నాయి, ఒకటి డిస్క్ ఇంకొకటి రింగ్. రెండిటికి రేడియస్ ఎంత? 10 సెంటీమీటర్. ఆర్ ఇస్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. ప్లేస్డ్ ఆన్ అ హారిజాంటల్ టేబుల్ సైమల్టేనియస్లీ. ఒక డిస్క్, ఒక రింగ్. ఇది డిస్క్ అంటే లోపల మాస్ ఫిల్అప్ అయిపోయి ఉంటుంది, రెండిటికి రేడియస్ సేమ్. Now, initial angular speed is equal to 10 pi radians per second. Initial angular speed ante omega 1 anukundam, 10 pi radians per second. Which of the two will start to roll earlier? Renditlo ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది రోల్ అవ్వడానికి? రెండిటికి ఒకటే టార్క్ ఇచ్చారు అనుకుందాం. ఏది ఫస్ట్ రోల్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది అంటే ఏది తక్కువ టైంలో, లెస్ టైంలో స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ కి మీనింగ్ అదనమాట. అంటే టైం ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనేది చెప్పేసుకోవచ్చు. సో టైం కి మనము ఎక్కడి నుంచి ఫార్ములా తీసుకొస్తాము అంటే ఒమేగా ఫైనల్ వెలాసిటీ ω2 ఇస్ ఈక్వల్ టు ω1 మైనస్ ఆల్ఫా ఇంటూ టీ. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఒమేగా ప్లేస్ లో v ఇస్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా రాసుకుంటాం. అలాగే మనకి ఇందాక సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా, ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఇంటూ రేడియస్ బై మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చే ఫార్ములా ఏంటి అంటే మ్యూకే ఇంటూ జీ ఇంటూ టీ. ఓకే, ఆల్ఫా ఇంటూ టీ ఇస్ ఈక్వల్ టు ω1. వీటన్నిటిలోనూ ఆర్ కామన్ తీస్తాను బికాస్ వి ఇస్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా రాసుకుంటే ఆర్ ఇంటూ ω1 మైనస్ ఆల్ఫా ప్లేస్ లో మ్యూకే ఎంజీ, ఎఫ్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మ్యూఎంజీ ఇంటూ ఆర్ కామన్ తీసాం కదా బై మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ టైం. ఓకే, ఇక్కడ నుంచి టైం కి మనం ఫార్ములాస్ డిరైవ్ చేస్తే టైం కి ఫార్ములా ఏమొస్తుంది అంటే ఆర్ ω1 బై మ్యూకే ఇంటూ జీ ప్లస్ మ్యూకే ఎంజీఆర్ బై ఐ. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డినామినేటర్ లో వచ్చింది చూడు.
సో టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనం కొంచెం కన్సిడర్ చేయొచ్చు. మనం ఒకసారి నిన్నటి క్లాస్ నీకు గుర్తుంటే గనక మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ ఈజ్ గ్రేటర్ దాన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రింగ్. రింగ్ mr²/2 అయితే డిస్క్ mr². సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ ఇస్ గ్రేటర్ దాన్ రింగ్ కాబట్టి టైం విషయంలో ఏం చెప్పొచ్చు, టైమ్ ఆఫ్ రింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ టైమ్ ఆఫ్ డిస్క్. అంటే ఎవరు ఫస్ట్ స్టార్ట్ అవుతారు, రోలింగ్ రింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ a cylinder of mass 10 kg radius 15 cm is rolling perfectly on a inclined plane. సో ఇది inclined plane application. inclined plane తీసుకుందాం. యాంగిల్ ఎంత ఉంది, 30 degrees. రోల్ అవుతోంది. సిలిండర్ ని ఇలా మాత్రమే గీద్దాము. సో దీనికి ఆల్రెడీ మనం రాసి పెట్టుకున్నాం కదా, mg కిందకి యాక్ట్ అవుతుంది. ఇటువైపు నార్మల్ రియాక్షన్ ఫోర్స్, ఇటువైపు mg కాస్ 30 degrees. అలాగే ఇటువైపు ఏం యాక్ట్ అవుతుంది, mg sin 30 degrees. అలాగే ఫ్రిక్షనల్ ఫోర్స్ కంపల్సరీగా ఉండాలి, ఇటువైపు ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది. ఇక్కడ సిలిండర్ ఇచ్చారు కదా మనకి, సిలిండర్ కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా తెలిసి ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ సిలిండర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి అంటే mr²/2, హాఫ్ mr²/2. సో ఇక్కడ నుంచి యాక్సెలరేషన్ కదా మనకి కావాల్సింది ఏంటి, హౌ మచ్ ఇస్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ కావాలి అంటే ఏ ఫార్ములా వాడతాము అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు F/R/I. ఓకే, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు F/R/I వాడుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకి ఆల్ఫా కావాలి కదా, ఎఫ్ కావాలి అంటే ఆల్ఫా కావాలి. సో క్వశ్చన్ ఏని సాల్వ్ చేయాలి అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు F/R/I ఆర్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా I/R. ఆల్ఫా ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు mg sin theta బై స్మాల్ m ప్లస్ I/R². ఓకే, ఇది ఆల్ఫా ఫార్ములా. అంటే ఇందాక మనం డిరైవ్ చేయలేదు, అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వచ్చే ఫార్ములా అయినా గుర్తుపెట్టుకో. ఓకే, ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2/3 ఇంటూ g ఇంటూ sin 30 వస్తుంది మనకి. సో sin 30 1/2 క్యాన్సిల్ అయిపోయింది. 10/3 చేస్తే మనకు వచ్చేది అప్రాక్సిమేట్ గా 3.2 మీటర్/సెకండ్ స్క్వేర్. ఆల్ఫా వచ్చేసింది కదా, అక్కడి నుంచి ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇది ఇంకా ఎఫ్ కాదు, ఆల్ఫా వాల్యూనే మనం చేసాము. ఇప్పుడు స్మాల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి, ఆల్ఫా 3.2 ఇంటూ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంతా హాఫ్ mr², హాఫ్ ఇంటూ 10 ఇంటూ 15 ఇంటూ 10⁻⁻2 హోల్ స్క్వేర్. ఓకే, సో హాఫ్ mr² బై ఆర్ అంటే 15 ఇంటూ 10⁻⁻2. ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫ్రిక్షన్ వస్తుంది. వర్క్ డన్ అగైన్స్ ద ఫ్రిక్షన్ డ్యూరింగ్ రోలింగ్, ఇది 0 అవుతుంది. బికాస్ ఏం చెప్పాను, రోలింగ్ లో ఫ్రిక్షన్ అంటే సర్ఫేస్ తో ఖచ్చితంగా కాంటాక్ట్ లో ఉండాలి. ఫ్రిక్షన్ సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉండాలి అనే రూల్ ఉన్నప్పుడు సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉన్న పాయింట్ వెలాసిటీ ఏమని చెప్పాను, 0 అయిపోతుందని చెప్పాను. సో వెలాసిటీ 0 అయిపోతే వర్క్ డన్ 0 అవుతుంది. ఎందుకు అంటే వెలాసిటీ 0 అయితే కైనెటిక్ ఎనర్జీ 0, కైనెటిక్ ఎనర్జీ 0 అయితే వర్క్ డన్ కూడా 0 అవుతుంది అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం. ఓకే, సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. A wheel 0.5 meter in radius is moving with a speed of 12 meter per second. Find the angular speed. One of the simplest questions. Angular speed అంటే ఏంటి, ఒమేగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు కూడా ప్రాబ్లం చేయాలి అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. రేడియస్ r is equal to 0.5 meters. Speed v is equal to 12 meter per second. పావని చెప్తావా ఏ ఫార్ములా వాడాలి ఇప్పుడు నేను ఒమేగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే? v గివెన్ ఒమేగా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఫార్ములా బెటర్ గా సూట్ అవుతుంది? ఏ ఫార్ములా బెటర్ గా సూట్ అవుతుంది అంటే v is equal to r ఒమేగా నుంచి ఒమేగా is equal to v by r అంతే. సో v ప్లేస్ లో 12 by 0.2 0.5 అంటే 1/2. సో ఆన్సర్ 24. అవునా కదా, 24
రేడియన్స్ పర్ సెకండ్. ఒమేగా SI యూనిట్స్ ఏంటి అంటే రేడియన్ పర్ సెకండ్. Okay, moving on to next. How is angular momentum related to linear momentum? Yes, angular momentum symbol omega, linear momentum symbol V. ఈ రెండు ఒకదాంతో ఒకటి ఎలా రిలేట్ అయ్యాయి? V is equal to R omega. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా అన్నమాట ఇది రొటేటరీ మోషన్ లో. P momentum. No, ఓకే సారీ, మొమెంటం అడిగారు కదా, సారీ, థ్యాంక్ యూ సో మచ్. నేను రిలేషన్ రాంగ్ రాశాను కదా, వెరీ గుడ్, బాగానే ఐడెంటిఫై చేసావు బాని. అంటే నువ్వు ఫాలో అవుతున్నావా లేదా అనేది నేను టెస్ట్ చేయడానికి ఇక్కడ రాశాను. ఓకే, జస్ట్ ఫర్ జోకింగ్. యాంగులర్ మొమెంటం L, లీనియర్ మొమెంటం P. ఓకే, ఈ రెండు ఎలా రిలేట్ అయ్యాయి? L బార్ ఇస్ ఈక్వల్ టు R బార్ క్రాస్ P బార్. ఓకే, ఇది మనం ఇందాక ఇవాళ క్లాస్ లో నేర్చుకున్నాం కదా, L బార్ ఇస్ ఈక్వల్ టు R బార్ క్రాస్ P బార్. ఓకే, నెక్స్ట్. To maintain a rotor at a uniform angular speed. Angular speed అంటే ఏంటి? ఒమేగా. ఒమేగా వాల్యూ గివెన్ యాజ్ 200 radians per second. ఇది SI యూనిట్ లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. A torque of 180 Newton meter. సో ఇంకేం ఇచ్చారు మనకి? టార్క్ గివెన్ టౌ ఇస్ ఈక్వల్ టు 180 Newton per meter. ఇది కూడా SI యూనిట్స్ లో ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద పవర్ రిక్వైర్డ్ బై ద ఇంజిన్? పవర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, పవర్ కి ఫార్ములా ఏంటి అంటే పవర్ ఇస్ ఈక్వల్ టు టౌ ఇంటూ ఒమేగా. మరి ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు అడగచ్చు. మనకి లీనియర్ మోషన్ లో, ఇన్ కేస్ ఆఫ్ లీనియర్ మోషన్, లీనియర్ ఆర్ ట్రాన్స్లేటరీ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్ లో పవర్ కి ఒకనొక ఫార్ములా ఏంటి అంటే F ఇంటూ V, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. గుర్తుందా? సేమ్ అలాంటిదే, ఫోర్స్ ప్లేస్ లో టౌ రాస్తాము, వెలాసిటీ ప్లేస్ లో ఒమేగా, బికాస్ ఇది యాంగులర్ అంటే రొటేషనల్ మోషన్ కాబట్టి. అంతే, ఇదేమి కొత్తగా నేర్చుకునేది ఏమీ కాదు. లీనియర్ మోషన్ లో ఏదైతే వస్తుందో సేమ్ మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో టార్క్ ఎంత? 180 ఇంటూ 200. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 2s are 36, 000 వాట్. లేదా దీన్నే మనం సింపుల్ గా 36 కిలో వాట్ గా కూడా రాసుకోవచ్చు. EAMCET మోడల్ క్వశ్చన్స్ కొద్దాం. A solid sphere of mass m, radius r. స్పియర్ అనగానే దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నీకు గుర్తు రావాలి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి అంటే 2/5 mr². స్పియర్ అనగానే గుర్తు రావాల్సిన ఫార్ములా అన్నమాట. పాసింగ్ త్రూ ఇట్ సెంటర్, మేకింగ్ 600 rotations per minute. ఇది ఏంటి? 600 rotations per minute. Number of rotations in time is nothing but frequency. ఫ్రీక్వెన్సీ ఇలా ఇచ్చారనమాట, నాట్ ఒమేగా. సో ఒమేగాకి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏంటి అంటే 2πf. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రొటేషన్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రొటేషన్ కి ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ I ఒమేగా². అంటే ఇప్పుడు నాకు ఒమేగా కావాలి. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ F ప్లేస్ లో 600. బట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ రొటేషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్. కానీ ఇందులో మినిట్ ఇచ్చారు కాబట్టి by 60 చేసుకుంటే 1 సెకండ్ లో కన్వర్ట్ అవుతుంది. 0 మార్ దియా 10 times. సో ఆన్సర్ 20π. ఒమేగా ఇస్ ఈక్వల్ టు 20π రేడియన్స్ పర్ సెకండ్ అవుతుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ½ I ప్లేస్ లో ఎంత రాసుకోవాలని చెప్పాను? 2/5 mr² ఇంటూ ఒమేగా² ప్లేస్ లో 20π². ఇదంతా సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 80π mr రావాలి. ఓకే, సో ఇది ఒకసారి చెక్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ తెలుస్తుంది. కాదు, 80π mr కాదు, వి విల్ గెట్ π² కదా, π² ఉండే ఆప్షనే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, a uniform rod is 4 meters long. Well, let us see another one. A shaft rotating at 3000 rotations per minute. మళ్ళీ ఒకసారి చూడు, 3000 rotations per minute అంటే మనకి ఏమి ఇచ్చినట్లు? ఫ్రీక్వెన్సీ.
ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. సో ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2πf. సో 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ ప్లేస్ లో ఎంత రాయాలి 3000, బట్ పర్ మినిట్ ఉంది కాబట్టి పర్ మినిట్ కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి 60 సెకండ్స్. 0 0 క్యాన్సిల్, 50 టైమ్స్. సో 5 2s are 100 π. ఒమేగా ఎంత వచ్చింది మనకి 100 π. ఇప్పుడు ఇంకా ఏమి ఇచ్చారు, పవర్ వాల్యూ గివెన్, ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, మాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్. టార్క్ కి పవర్ కి రిలేషన్ ఏంటి, పవర్ ఇస్ ఈక్వల్ టు టౌ ఇంటూ ఒమేగా. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో టౌ ఇస్ ఈక్వల్ టు పవర్ బై ఒమేగా. సో పవర్ ప్లేస్ లో ఎంత రాసుకుంటాము అంటే 3.14 ఇంటూ 1 కిలో ఇస్ ఈక్వల్ టు 10⁻³ బై 100. పై ప్లేస్ లో 3.14 రాసుకుందాం. 100 ఇంటూ 3.14 రేడియన్స్ పర్ సెకండ్. సో 3.14 క్యాన్సిల్ అయిపోతే ఇది 10⁻². సో టార్క్ ఎంత వచ్చింది మనకి 10 న్యూటన్ పర్ మీటర్. ఐ హోప్ నీకు ఈ మోడల్ అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో కొంచెం అంత మరీ టఫ్ గా ఉండవు, బట్ కొంచెం అర్థం చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. రొటేటరీ మోషన్ లో నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, బిగినింగ్ పార్ట్ ఉంది కదా, సెంటర్ ఆఫ్ మాస్, అలాగే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, లొకేటింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫర్ వేరియస్ బాడీస్, ఆ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ ఫాలోయింగ్ రోలింగ్ బాడీ, ఒక రోలింగ్ బాడీకి ట్రాన్స్లేటరీ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీస్ ఆర్ ఈక్వల్ ఫర్, ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, దేనికి ఈక్వల్ అవుతాయి అంటే ఒక సర్క్యులర్ రింగ్ కి, బికాస్ రింగ్ కి వచ్చేటప్పటికి mr² మాత్రమే కాబట్టి రింగ్ కి అవుతాయి. సో ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మనకి ప్రతి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా తెలిసి ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ వెలాసిటీస్ చూసేటప్పటికి దేనికి వెలాసిటీ ఎక్కువ, దేనికి వెలాసిటీ తక్కువ, కింద వైపుకి వచ్చేటప్పటికి వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది, పై వైపుకి వచ్చేటప్పటికి వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ Q లీస్ట్, వెలాసిటీ ఆఫ్ P హైయెస్ట్, మధ్యలో సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ Q లీస్ట్, వెలాసిటీ ఆఫ్ P హైయెస్ట్, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో ఇలాగ మనం చాలా పాయింట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. రోలింగ్ అవుతున్నప్పుడు రింగ్ V1 V2 V3 V4 అనేవి వెలాసిటీస్ ఆఫ్ టాప్ మోస్ట్ పాయింట్, లోవెస్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఆఫ్ హారిజాంటల్ డయామీటర్, సెంటర్ ఆఫ్ రింగ్. ఇలా రింగ్ తీసుకుంటే టాప్ మోస్ట్ పాయింట్ V1, బాటమ్ మోస్ట్ పాయింట్ V2, హారిజాంటల్ డయామీటర్ దగ్గర ఇక్కడ V3 అండ్ ఇది V4. V4 ఎప్పుడు మారదు, కాన్స్టెంట్. V2 0 అని చెప్పుకున్నాం కదా. V1 ఏముంటుంది అంటే హైయెస్ట్ ఉంటుంది, V3 V1 కంటే తక్కువ ఉంటుంది. సో ద డిక్రీజింగ్ ఆర్డర్ అన్నారు కదా, లాస్ట్ ఏం రావాలి, V2 రావాలి. ఈ అన్ని ఆప్షన్స్ లో లాస్ట్ V2 ఉంది కాబట్టి ఆబ్వియస్ గా డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇలా మనం రకరకాలవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. రొటేటరీ మోషన్ కొంచెం జిడ్డు చాప్టర్ అయినా కూడా చాలా ఓపికతో విన్నావు పావని. నీకు నచ్చిన టాపిక్స్ ని బాగా ప్రాక్టీస్ చెయ్యి. ఇవి బాగా టఫ్ గా ఉన్నాయి అన్న టాపిక్స్ వదిలిపెట్టేసే ప్రాబ్లం ఏం లేదు, మనకి ఇంకా టైం ఉంది, ఇంకా వర్క్అవుట్ చేస్తాము. ప్రస్తుతానికి నీకు బేసిక్స్ అర్థమయ్యాయి కాబట్టి దట్ వుడ్ బి ద బెస్ట్ పార్ట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. మీట్ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ క్లాస్.